ఆడపిల్లగా పుట్టిన దానికి ఓన్లీ ఇండస్ట్రీనే కాదు, ఎక్కడ ఆమె ఏ వర్క్ చేసినా, ఎక్కడ చిమ్మే ఆవిడికి కానీ, మన స్లీపర్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ, ప్రతి ఎక్కడైనా హాస్పిటల్స్లో కానీ మనం చూసాం. మనం ఒక డాక్టర్ కూడా సేఫ్ లేదు, ప్రతి దగ్గర ఇది ఉంది అని. అమ్మాయి అనేది ధైర్యంగా ఉండాలి. మన వర్క్లో మనం ముందుకు పోవడానికి ఫుల్ మనమే ధైర్యంగా ఉండాలి. వాళ్ళే సేఫ్. ఆ మనము పేరు కోసమో డబ్బుల కోసమో కమిట్మెంట్ అనమాట, అది వాళ్ళ పర్సనల్, మనం మాట్లాడద్దు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఈ మధ్య జరిగే సిచ్యువేషన్స్, జానీ మాస్టర్ గురించి చాలా ఇప్పుడు ఒక్కొక్కటి రివీల్ అవుతున్నాయి. తప్పులు తెలియకుండా జడ్జి చేస్తున్నారు. అంటే అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బంది పడతారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతారు. అది ఎవరిదైనా కావచ్చు తప్పులు. ఇప్పుడు మన పక్కింట్లో ఎదురింట్లో జరిగేది ఎవరికి తెలియదు. పర్టికులర్గా ఇండస్ట్రీనే వర్క్ చేసే వాళ్ళ మీద ఎప్పుడు మీడియా ఫోకస్ చేస్తుంటుంది. నిజాలు తెలియకుండా వాళ్ళ గురించి బ్యాడ్గా రాసేస్తారు. ఖచ్చితంగా బ్యాడ్ అనేది వింటాము. సరే, అతన్ని నిరపరాధం తెలిసినప్పుడు అది వినరు చాలామంది. ప్లీజ్ అది మాత్రం అలా చేయొద్దు. ఎవరైతే అమ్మాయిలు ఫస్ట్ కమిట్ అవుతున్నారు, హ్యాపీగా జర్నీ చేస్తున్నారు, డబ్బుల కోసం, పేరు కోసం, డబ్బు సంపాదించుకుంటున్నారు, పేరు సంపాదించుకున్నారు, పక్కన వాళ్ళ ఫ్యామిలీని బద్నాం చేస్తున్నారు. అదే జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ పాపన పోతారో కానీ పురుగులు బట్టి నాశనం అయిపోతారు. సెన్సేషనల్ కామెంట్స్, పురుగులు బట్టి పోతారు. అందుకే ఒక్కొక్కరు చావులు ఊహించిన విధంగా ఉన్నాయి. ఒకటే చెప్తానండి, కళను నమ్ముకొని బతుకు తెరుగు కోసం వచ్చినటువంటి వాళ్ళని నయవంచన చేసి లొంగపరుచుకోవడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి పని. నువ్వు నిజంగా దమ్ము, మన టాలెంట్, నీ గుద్ద దమ్ముంటే నీ శక్తి సామర్థ్యాలతో పిలుచుకో. అంతే తప్ప ఒక అవకాశం కోసం వచ్చిన వాళ్ళని లొంగపరుచుకొని అవకాశం కోసం చేయడం అనేది చాలా పాపం. అది తప్పు, నా దృష్టిలో చాలా తప్పు. నేను ఇండస్ట్రీ 10 ఏళ్ళ నుంచి ఉన్నా, ఇంతవరకు ఒక్క రూమర్ లేకుండా నేను బతికాను ఇండస్ట్రీలో. ఒక్క రూమర్ కూడా లేదు. 10 సంవత్సరాల నుంచి ఉన్నా. దానికి బిఫోర్ స్టేజ్ నాటకాలు చిన్నతనం నుంచి ఉన్నా నేను. ఒక్క చిన్న రూమర్ కూడా లేదు మీద. ఇంకా అర్థం చేసుకోండి. కళారంగాన్ని, కళ అంటేనే ఒక పరమశివుడు. అలాంటి కళా విధానాన్ని పోషించేటువంటి కళాకారులు సాక్షాత్తు పరమశివుడితో సమానం. అలాంటి వాళ్ళని నువ్వు పక్కలోకి పిలుస్తున్నావంటే ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో ఒక్కసారి ఊహించుకో. సో ఇది కరెక్ట్ కాదు. 5 నిమిషాల సుఖం కోసం 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఇది నేను ఒక కళాకారుడిగా, ఆ పరమశివుడు భక్తుడిగా నేను చెప్తున్నా. మేమందరం కళాకారులమే. ఈ పని కాకపోతే ఇంకా బర్రెలు మేపుకుంటాం, పొలం పని చేసుకుంటాం. కానీ నమ్మించి నయవంచన చేయడం చాలా తప్పు. మేము చేయనీయం. గ్రేట్. ఎగిరి తంతాం.